So hi guys, in this video we are going to discuss about Workday tool అండి. Workday tool గురించి మనం మాట్లాడుకుందాము. Workday tool అనేది క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్ వెండర్. సో సిన్స్ లాంగ్ డేస్ చాలా రోజుల నుంచి మన స్టూడెంట్స్ దీని గురించి నన్ను అడగడం జరిగింది. సో నేను దీని గురించి నాకున్న టైం మన ప్రెసెంట్ కొంచెం టైం కన్స్ట్రెయిన్ ఉంది నాకు. సో ఈ మధ్య కొంచెం వర్క్ ఎక్కువైంది, అట్ ది సేమ్ టైం పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. సో అందువల్ల నేను కొంచెం ఏంటి అంటే మనం ఏదైనా చెప్పేటప్పుడు కొంచెం ప్రాపర్గా రీసెర్చ్ చేసి రాసుకొని అసలు ఏం జరుగుతుంది ఏంటనేది రీసెర్చ్ చేసి ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మనం మాట్లాడతాం, ఎస్పెషల్లీ మనము టూల్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు. సో దానివల్ల కొంచెం డిలే అయింది. సో ఇంకా చాలామంది చాలా రిక్వెస్ట్ అనేవి పెట్టారు. సో దానికి సంబంధించి నేను కొంచెం టైం తీసుకొని డెఫినెట్గా 1 by 1 అని అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇది క్లౌడ్ బేస్ గురించి మాట్లాడుకున్నది ఒక చిన్న మాట మీకు అప్డేట్ చేయాలి. సో నేను ఎంత చెప్పకూడదు అనుకున్నా కానీ చెప్పాల్సి వస్తుంది, మీరు అర్థం చేసుకోండి. సో నేను చాలా వీడియోస్లో చెప్పాను సబ్జెక్ట్ నేర్చుకోండి అని చెప్పి. సో దాన్ని ఇప్పుడు మీరు చాలా సీరియస్గా తీసుకోవాల్సిన టైం అనేది ఇప్పుడు ప్రజెంట్ అంటే అలాంటి సిచ్యువేషన్ ఇది. సో ఇంతకంటే ఏం చెప్పను. సో మీరు అర్థం చేసుకోండి, ఎవరైతే సబ్జెక్ట్ నేర్చుకుంటాడో వాడే నిలబడతాడు, వాడే మంచిగా లైఫ్ని కెరియర్ని స్టూడెంటే ఆ పిల్లగాడే మంచిగా అంటే కెరియర్ని బిల్డ్ చేసుకునే దానికి ఛాన్స్ ఉంది. సో మీరు అర్థం చేసుకోండి, సో సబ్జెక్ట్ నేర్చుకోండి. సో ఎవరైతే మనకి సబ్జెక్ట్ నేర్చుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే నిలబడతారు. సో అర్థం చేసుకోండి. దీని బ్యాక్గ్రౌండ్ మళ్ళీ అది చెప్పాను అనుకోండి, మీరు అది చెప్పారు మమ్మల్ని భయపెడుతున్నారు అంటున్నారని చెప్పి ఆ మాట నేను చెప్పట్లేదు. కానీ అర్థం చేసుకోండి సిచ్యువేషన్. అయితే ఒకటైతే కన్ఫర్మ్ అండి, ఇంటర్వ్యూస్ అయితే వర్చువల్గా కంటిన్యూ అవుతాయి, కానీ వర్క్ నేర్చుకునే నిలబడతారు. సో అదేంటనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను మ్యాక్సిమం డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాను, మళ్ళీ మీరు అనవసరంగా వరీ అవుతారని. బట్ ఇంటర్వ్యూస్ అయితే వర్చువల్గానే కంటిన్యూ అవుతాయి. ఓకే, సో ఇక్కడ క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్ వెండర్ వర్క్డే అనేది. సో ఇది ఆటోమేషన్ అని కూడా చెప్పొచ్చు. సో చాలా మంది ఆటోమేషన్ వస్తే ఎలా ఉంటుంది అంటే, సో ఈ వర్క్ అనేది ఈజీ అవుతుంది. ఇది ఆటోమేషన్లో పార్ట్ లాగా అనుకోవచ్చు. సో దీంట్లో ఏంటి అంటే హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇలా డిఫరెంట్గా ఉంటుంది. సో మీడియం టు లార్జ్ కంపెనీస్, చాలా కంపెనీస్ యూస్ చేస్తున్నాయి. లైక్ నెట్ఫ్లిక్స్ కూడా యూస్ చేస్తుంది అండ్ అమెజాన్ యూస్ చేస్తుంది. సో ఇలా టాప్ కంపెనీస్, చాలా కంపెనీస్ యూస్ చేస్తూ ఉన్నాయి. అసలు ఎందుకు ఈ వర్క్డే అనేది టూల్ అనేది యూస్ చేస్తారు అంటే, వర్క్డే టూల్ అనేది ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ వర్క్ చేసే పేరోల్ మేనేజ్మెంట్, అంటే మనము మనీ వేయడం కానీ తీయడం కానీ దానికి సంబంధించి ఎవరెవరికి ఎంత వేయాలి ఈ మేనేజ్మెంట్ చేయడానికి. అండ్ దెన్ టైం ట్రాకింగ్ మేనేజ్మెంట్, అసలు ఎంత అవర్స్ వర్క్ జరుగుతుంది, ఎంతమంది ఆఫీస్కి వస్తున్నారు ఇది చూసుకోవడానికి. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఎంతమంది ఆఫీస్లో ఎంప్లాయీస్ ఉన్నారు ఇది చూసుకోవడానికి. టాలెంట్ మేనేజ్మెంట్, అంటే ఎవరు ఎంత వర్క్ చేస్తున్నారో చూడడానికి. అండ్ డేటా అనలిటిక్స్. సో ఇవన్నీ కూడా సింగిల్ టూల్తో మనం హ్యాండిల్ చేయొచ్చు. అందుకనే వర్క్డే అనేది చాలా పాపులర్ అయింది. సో ఇది చాలామంది ఆబ్వియస్లీ మనం ఒక టూల్ని ఎంచుకుంటున్నాం అంటే మెజారిటీ పీపుల్, చాలామంది స్టూడెంట్స్ ఫస్ట్ అట్మోస్ట్ ప్రయారిటీ ఏమంటారంటే 100 మంది మన దగ్గర స్టూడెంట్స్ వస్తే, లేకపోతే ఒక 50 మంది స్టూడెంట్స్ వస్తే 50 మందిలో 40 to 45 మెంబర్స్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే నాకు కోడింగ్ తక్కువ ఉండాలి అని అడుగుతారు. ఓకే, ఆ కోడింగ్ తక్కువ ఉండాలి అంటారు. సో ఆ కోడింగ్ తక్కువ ఉన్న టూల్లో ఇది ఒక టూల్. ఓకే, సో దీని గురించి కూడా మనం ఒక మంచి పాయింట్ మాట్లాడుకుందాం. కోడింగ్ తక్కువ అనేది ఏమవుతుందో ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాము. సో ప్రెజెంట్ దీని గురించి మాట్లాడుకుందాం. సో ఇంకొక తర్వాత విషయానికి వస్తే వీ కెన్ యాక్సెస్ 24/7 త్రూ క్లౌడ్ అనమాట. ఇది ఒక అడ్వాంటేజెస్. ఇది ఏమేమి అన్ని ఇండస్ట్రీస్లో ఆల్మోస్ట్ టాప్ యూనివర్సిటీస్, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ, హెల్త్ కేర్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఫైనాన్షియల్ ఇండస్ట్రీ, టెక్నాలజీ, రిటైల్ ఇండస్ట్రీ, ఎవ్రీ ఇండస్ట్రీలో ఇది అయితే యూస్ చేస్తున్నారు. అండ్ శాలరీస్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాము. సో దానికంటే ముందు కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అంటే ఈ జాబ్ రోల్స్ ఎలా ఉంటాయి అని మనం చూసుకుంటే స్టెప్ బై స్టెప్ హైరార్కీ చూసుకుంటే వర్క్డే కన్సల్టెంట్తో స్టార్ట్ ఉందండి. బిగినర్ లెవెల్ అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించిన శాలరీస్ అవి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. తర్వాత నెక్స్ట్ హైరార్కీ వచ్చేసి వర్క్డే ఆర్కిటెక్ట్ అంటారు. అండ్ నేను వర్క్డే మేనేజర్, వర్క్డే ప్రాజెక్ట్ మేనేజర్, వర్క్డే ఫంక్షనల్ కన్సల్టెంట్ అని అంటారు. ఈ స్టెప్ బై స్టెప్ కెరీర్ అనమాట. సో తర్వాత విషయానికి వస్తే ఆల్రెడీ నేను చెప్పాను. సో కంపెనీస్ యూజింగ్ నెట్ఫ్లిక్స్, ఇలాంటి చాలా కంపెనీస్
యూస్ చేస్తున్నాయి అని నేను చెప్పాను. సో దానికి సంబంధించి ఒకసారి ఓవర్ వ్యూ చూసుకుంటే ఇండియాలో చాలా అంటే చాలా కంపెనీస్ అనేవి ఇవి యూస్ చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఒకసారి మీకు ఒక షేర్ చేస్తాను డేటా అనేది. సో ఇది ఒక ప్యాక్ డేటా అనేది దీంట్లో ఒకసారి చూడండి. దీంట్లో ఇది ఎందుకు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తున్నానంటే, సో ఈ వర్క్డే వీళ్ళందరూ కూడాను డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వాళ్ళు అంటే ఎవరెవరు యూస్ చేస్తున్నారు, సింగపూర్, యునైటెడ్, వియత్నాం, సౌత్ ఆఫ్రికా, వెనజులా, యూకే అండ్ యూరోప్, ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో ఉన్నోళ్ళు ఇక్కడ చూడండి. ఇక్కడ ఇండియా అక్కడ ఉంటుంది. ఇండియా అందరూ అనమాట. ఆల్మోస్ట్ అందరూ కూడా ఇది వర్క్డే టూల్ అనేది యూజ్ చేస్తా ఉన్నారు. యూ కెన్ గో త్రూ దిస్ అనమాట. సో మీరు ఆ వెబ్సైట్కి వెళ్తే మీరు చూసుకోవచ్చు. అసలు ఎందుకు ఇవన్నీ మాకెందుకండి, మాకు ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయంటే, సో దానికి ఆపర్చునిటీస్ గురించి ఆపర్చునిటీస్ చెప్తూ దాని గురించి ఎందుకు కంట్రీస్ గురించి మాట్లాడుతున్నానంటే, సో ఇక్కడ మనం చూసుకుంటే అన్ని అంటే ఇంతమంది ఎక్కువ కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి కాబట్టి ఆబ్వియస్లీ మనకి అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ విషయానికి వస్తే ఫస్ట్ అట్మోస్ట్ ప్రయారిటీ ప్యాకేజ్ ఎలా ఉంది, సో ఏ కంపెనీలో ఎలా ఉంది ప్యాకేజ్ చూసుకుందాము. అండ్ తర్వాత నేను ఒక మాట చెప్పాను కదా, కోడింగ్ తక్కువ వెళ్తే ఏమవుతుంది, ఎందుకని అలా ఆలోచించకూడదు, దాని గురించి కూడా మనం అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ సాలరీస్ విషయానికి వస్తే IBM Workday కన్సల్టెంట్ ఆల్మోస్ట్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 13 lakhs దాకా ఉంది. Deloitte 12 lakhs ఉంది. అండ్ దెన్ ఆల్రెడీ సొల్యూషన్ వచ్చేసి 15 lakhs దాకా ఉంది. ఎక్సెన్సర్ వచ్చి 9 lakhs దాకా ఉంది. హెక్సావేర్ వచ్చేసి 4,50,000 దాకా ఉంది. అండ్ దెన్ విప్రో వచ్చి 7,77,000 దాకా ఉంది. క్యాప్జీ వచ్చి 9 lakhs దాకా ఉంది. HCL వచ్చి 6 lakhs, DXC 8 lakhs, ఇట్లా KPMG 15 lakhs. ఇలా చూసుకుంటే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ అనమాట. సో డిఫరెంట్గా ఉంది. యావరేజ్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ చూసుకుంటే 11 lakhs దాకా ఉంది. ఇట్ ఈస్ వెరీ గుడ్ అమౌంట్, గుడ్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం అనుకున్నాం కదా, ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటా ఉన్నాం, కోడింగ్ తక్కువ వెళ్తే ఏమవుతుంది అని చెప్పి. సో ఇక్కడ మనం ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఎంటర్ అవ్వడానికి మనం ఒకవేళ కోడింగ్ తక్కువ ఉన్నది ఎంచుకున్నా పర్వాలేదు, కానీ మన కెరియర్ అనేది స్టేబిలిటీ రావాలి అన్నా, మనకు ఒక సెక్యూర్డ్ కెరియర్ లైఫ్ ఉండాలన్నా మనం ఖచ్చితంగా అంటే దానికి సంబంధించి కోడింగ్ అనేది మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. కొంచెం కోడింగ్ అన్నా కావచ్చు, ఎక్కువ కోడింగ్ అన్నా కావచ్చు, కానీ కంపల్సరీ మనం కోడింగ్ నేర్చుకోవడానికి మన మైండ్ సెట్ అనేది ప్రిపేర్ చేసుకొని స్టార్టింగ్ నుంచి కోడింగ్ తక్కువ వెళ్ళడం మంచిది. సో స్టార్టింగ్లో మన ఎంట్రీ దొరకడం కోసం తక్కువ ఉన్న కోడింగ్ సైడ్ వెళ్ళాలి అనుకోవడం తప్పులేదు, కానీ నేను అసలు కోడింగే నేను ప్లాన్ చేసుకోను, నేను ఇట్లనే వెళ్తాను అనేది అలా ఆలోచించడం అనేది అంత కరెక్ట్ కాదు. సో మన మైండ్ సెట్ని ప్రిపేర్ చేసుకుందాము. మనకు మంచి కెరీర్, మంచి భవిష్యత్తు కావాలంటే ఖచ్చితంగా కష్టపడాలి. సో ఎలా ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా ఉండాలంటే మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. కోడింగ్ నేర్చుకోవడానికి మనం అనేది రెడీ ఉండాలి. ఓకే, సో ఇది ఒకసారి చూడండి. సో వర్క్డే ప్రెసెంట్ మార్కెట్ ఎలా ఉంది ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ అనేది నాకు ఇంకా అందలేదు. నేను వాకప్ చేస్తున్నాను, తెలిసిన వాళ్ళందరిని అడుగుతా ఉన్నాను. నాకు మరి ఇంకొక వీడియోలో మనం దాని గురించి వర్క్డే కెరీర్ ఎలా ఉంది అనేది మనం మాట్లాడుకుందాము. సో ఇది గైస్. సో మనము ఈ 4 steps వీడియో ఒకటి ఉంది. సో మనం అంటే ఎలాంటి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వకుండా మన ఓన్గా మనము కోర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎలా మన కెరీర్ని బిల్డ్ చేసుకోవచ్చు అని చెప్పి, విచ్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ. యూ కెన్ గో త్రూ ది వీడియో. నేను ఆల్రెడీ నేను పింక్ చేసి పెడతాను. ఇక్కడ నుంచి ప్రతి వీడియోలో కూడా అది పింక్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, చాలా తక్కువ టైం ఉంది. సో టైం వేస్ట్ చేసుకోకుండా ఎప్పుడు మేలు అప్పుడే మనం మంచిగా కెరీర్ స్టార్ట్ చేయడం అనేది మంచిది అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ.